బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, మరి పరాభవ పేరే కొంచెం డిఫరెంట్ గా ఉంది గురుగారు. అంటే భయం కలిగించేలా అనిపిస్తుంది నాకైతే, నా వరకు. అందరి పరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ రాశి ఫలాలు కూడా తెలియచేరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవం జరగటం అని అర్థం. అంటే మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవించినట్టు. అంటే మనకు పరాభవం జరిగింది కదా అని అనుకుంటారు. చేదు అనుభవం కాదు, అవమానించటం, క్రిటిసైజ్ అంటారు, విమర్శించటం, పరాభవించటం. అంటే పరాభవం అంటే ఏమిటంటే, ఇది ప్రభవాది సత్య సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సహజంగా అనేక మార్పులు, అనేక పరిణామాలు. అంటే శ్రీ పరాభవ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరాభవ అంటే అనేక మార్పులు, చేంజెస్. అంటే నెంబర్ ఆఫ్ చేంజెస్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. క్రిటిసైజ్ అంటే అవమానం, అనుమానం, రకరకాలు. అంటే పరాభవించటం అంటే నోబడి క్రిటిసైజ్ అంటాం కదా. ఇక్కడ క్రిటిసైజ్ అంటే విమర్శించడం, దాన్ని విమర్శించి పరాభవించి మనల్ని అవమానించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ అవమానాలను తట్టుకొని నిలబడి మనకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి, ఆచితూచి అడుగు వేయాలి అనే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. శ్రీ పరాభవం అంటేనే అనేక పరిణామాలు, అనేక చేంజెస్. అంటే అనుమానాలు, అవమానాలు. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనేక పరిణామాలు, అనేక విషయాలు, కొత్తగా న్యూ చేంజెస్ జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. పరాభవించటం అంటే ఇవన్నిటి వాటికి తట్టుకోవాలంటే భగవంతుడి యొక్క శక్తి ఉండాలి. ఆచితూచి అడుగు వేసి లౌకిక విధానంతో వెళ్ళటమే శ్రీ పరాభవనామ సంవత్సరంలో చేయాల్సిన నిర్ణయాలు. అంటే చేయాల్సిన విషయాలు ఇలా నిర్ణయం చేయాలి. భగవంతుడు నిర్ణయం చేశాడు కాబట్టి ఆ భగవంతుడు ఒక కరుణాకటాక్షం ఉండాలి. మనం ఆచితూచి లౌకిక జ్ఞానంతో ఉంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు? వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, ఈ ఊ ఏ అనే అక్షరం వాళ్ళు, ఓ వా వి ఊ వే ఓ అక్షరాల వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే 5 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజ్యపూజ్యం, 4 అవమానం. అంటే ఇన్కమ్ అనేది 5 ఉంటుంది, అవుట్ గోయింగ్ అంటాంగా మనం, ఎక్స్పెండిచర్స్ 14 ఉంటుంది. అలానే గౌరవం, రెస్పెక్ట్ 5 ఉంటుంది. అలానే ఇర్రెస్పెక్ట్ 4 ఉంటుంది. అంటే గౌరవ మర్యాదలు పర్వాలా బెటర్గా ఉంటుంది. కానీ ఇన్కమ్ అవుట్ గోయింగ్ అనేది గ్రోత్, ఆదాయ వ్యయాల్లో కొద్దిగా తేడా ఉంటుంది. అంటే అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. కొన్ని వస్తువులు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా వృషభ రాశి వాళ్ళు ఏర్పడ్డాయి. అలానే భయభ్రాంతాలను చెంది మాకేదో ఖర్చు అయిపోతుంది డబ్బులు, ఖర్చు అంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రజల యొక్క ఖర్చు ఎలా ఉందంటే, మంచి విషయానికి ఖర్చు చేయకుండా చెడ్డ విషయానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు ఇవ్వంటే ఇవ్వలేరు. 60,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడికి ఏజ్ పెరిగినా కూడా ఫెయిల్ చేయరు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అన్నీ ఈ మోడల్లో ఎక్కువ ఉన్నాయి. అంటే మనం మంచి విషయం అంటే ఎంజాయ్మెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఉందండి. ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. అంటే వాళ్ళ విషయంలో కూడా ఏంటంటే, లైఫ్లో మనం బతికేది లేదు, పెట్టేది లేదు, వాళ్ళ వర్షన్లో వాళ్ళకు ఉంటుంది, రైట్ వర్షన్. కానీ అసలు నిజంలో కొంత డబ్బులు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అలాగా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. అయితే మనం కమ్ టు ద పాయింట్, అసలు విషయానికి వస్తే, ఈ రాశి వారికి వచ్చేటప్పుడే గ్రహగమన గతులు పరిశీలన చేద్దాం. గ్రహగమన గతుల్లో గురువు జూన్ 2 వరకు మిథున రాశిలో, 2 తర్వాత 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటకం, 31 నుంచి మళ్ళీ సింహరాశిలో అతిచారంతో డిసెంబర్ 18 వరకు ఉండి మళ్ళీ అదే సింహరాశిలో వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే సింహరాశిలో వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ద్వితీయంలో గురువు ఉండటం వల్ల జూన్ 2 వరకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే ఆర్థిక పరంగా ఉండే సంబంధ బాంధవ్యాల్లో కానీ ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కానీ గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జూన్ 2 వరకు బాగుండి జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు మధ్య రకంగా ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి అసలు బాగుండదు. ఖర్చు పెట్టటము, సంపాదన, ఎర్నింగ్ చేయటం అనేది జూన్ 2 వరకే ఉంటుంది. ఎర్న్ తర్వాత కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ వరకు? అక్టోబర్ 37 వరకు. 31 నుంచి అధిక ఖర్చులు పెరుగుతాయి. అంటే ఎక్స్పెండిచర్స్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ పొదుపు చేసుకోండి, జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరంగా ఇబ్బందులు కూడా అప్పుడే ఏర్పడ్డాయి. అక్టోబర్ 31 నుంచే ఉద్యోగపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ జాయింట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలు కానీ డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక సంబంధాల విషయంలోనే గొడవలు జరుగుతాయి ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా. అంటే బంధుమిత్రులతో విరోధ భావాలు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి వీళ్ళకి. అంటే చేసిన ఖర్చుని మళ్ళీ రిపీట్గా పునరావృతంగా చేసే అవకాశాలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే శుక్రుడి యొక్క బలం వల్ల వీళ్ళకి వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మంచి కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం ఒకటి, నిర్వహణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, కానీ అన్ని రహస్యాలన్నీ కూడా ఉద్యోగులకి తోటి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి చెప్పకూడదు. చెప్పడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మంచిది. బుధుడు వల్ల వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వ్యాపారాలు ఏర్పాట్లు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి శని యొక్క బలం వల్ల ఏ విధంగా జరగబోతుంది చూసుకుంటే, ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. అంటే లాభంలో శని ఉంటాడు. లాభస్థానంలో శని ఉండటం వల్ల, ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల జూలై 25 వరకు అనేక లాభాలు కలగటం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే జూలై 25 నుంచి వాళ్ళకి దశమంలోకి వెళ్ళిపోతాడు. అంటే జూలై 25 నుంచి పర్టికులర్గా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అలానే రాహు యొక్క ప్రభావం ఉంది. రాహు ఎక్కడున్నాడు? కుంభంలో ఉన్నాడు. రాహు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి. విదేశాలకు వెళ్ళటం కానీ, అధిక ప్రయాణాలు చేయటం కానీ, అన్ని సరైన ప్రణాళికలతో చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క ప్రభావం వల్ల కూడా కొంత ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాలు వెళ్ళేటప్పుడు గొడవలు జరగటం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. వెళితే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బదిలీలు జరిగే అవకాశాలు, ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే జూన్ 2 వరకు విద్యార్థులకు బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జాగ్రత్త ఉండాల్సిందే. అంటే వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత అధికంగా ఖర్చు పెట్టడం, ధనం చేతికి అందకుండా దీర్ఘకాలిక వ్యాధులు, ఇబ్బందులు కలిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, బంధుమిత్రులతో వైరం జరిగే అవకాశాలు, నమ్మిన వారి వల్ల మోసపోవటము, ఇష్టం లేని స్థలాలకు బదిలీ కావటం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండాలి. రైతులకు అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువ ఉంది. అయితే ముఖ్యంగా రుణాలు చేస్తారు వీళ్ళు, కొద్దిగా అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కొన్ని వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి, తర్వాత గోల్డ్ సంబంధించిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అధిష్టానంతో వీళ్ళకి మొట్టికాయలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పదవులు దక్కకపోవటం, అవకాశాలు మాత్రమే చాలా జాగ్రత్త ఉంటాం. అలానే పాలు, పండ్లు, కూరగాయల వ్యాపారాల వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండటం జరిగే అవకాశాలు. అంటే ఓర్పుతో ఉండటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది. మరి వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురువు గారు? వృషభ రాశి వాళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క కవచం పారాయణం చేసుకోవాలి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. లేనిపోని అన్నీ కూడా భయాలు పెట్టుకోకూడదు. భయాందోళన చెందకుండా మంగళవారం రోజున ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.